మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుందా అనేంతలా ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్ అయితే జరుగుతోంది. ఓవరాల్గా ఈ వార్ వెనక ఉన్నది ఏంటి? మత కల్లోలా లేకపోతే ఈగోయిస్టిక్ స్ట్రాటజీస్ వల్ల ఏర్పడినటువంటి యుద్ధాల అనే అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మా, అదే అమ్మా, అంటే ఒక రకంగా ఒక వర్షన్ ఏంటంటే లైక్ ఇది క్రిస్టియానిటీ దేశం, అది అరబ్బుల్ది, సో ఇది మెయిన్ ఉందనేది మాట్లాడుతున్నారమ్మా. వీళ్ళు ఇట్లా గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవడంలో ప్రజలు నష్టపోతున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ప్రజలే నష్టపోయేది. ఇవాళ గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అది పోరాటం అనకూడదు, దమనకాండ అనాలి. యుద్ధం, వార్ వన్ సైడ్ అంటారా? వార్ వన్ సైడ్. వాళ్ళు చేసేది ఏదైతే ఉందో అక్కడ చిన్నపిల్లలు అట్లీస్ట్ ఒక 20,000 మంది చిన్నపిల్లలు చనిపోయారు. 20,000 మంది, 20,000 మంది పౌరులు కాదు, కేవలం చిన్నపిల్లలు, పసిపిల్లలు చచ్చిపోతున్నారు. అసలు మామూలుగా యుద్ధాల్లో యుద్ధ నీతి ఏంటి అంటే ఇంతకుముందు హాస్పిటల్స్, స్కూల్స్ మినహాయింపు, సామాన్య పౌరులు మినహాయింపు. కానీ సామాన్య పౌరుల దాకా యుద్ధాలు వచ్చేసేసినాయి. కానీ హాస్పిటల్స్, స్కూల్ బిల్డింగ్స్ మీద యుద్ధం జరగడము అంటే ఇంకా అది పాశవికం, రాక్షసత్వం తప్పితే వేరే ఏమీ కాదు. అయితే మరి గాజాలో హాస్పిటల్స్ అన్నీ ధ్వంసమైపోయినాయి, స్కూల్ బిల్డింగులు ధ్వంసమైపోయినాయి. ఒక చిన్న బ్రిటానియా బిస్కెట్స్ 242 ఆ కంట్రీ కరెన్సీ ప్రకారం 242 రూపాయలు అనుకోండి, పోనీ అంటే ఇండియన్లో కన్వర్ట్ చేస్తే మన రూపాయిని మనం ఎట్లయితే పిలుస్తామో అక్కడున్న కరెన్సీ ఎంతో 242 రూపాయలు అనుకోండి. ఒక చిన్న బ్రిటానియా బిస్కెట్ ఇక్కడ మనకు 10 రూపాయలకు దొరుకుతుంది. ఆ బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు, 25 టైమ్స్ పెరిగింది. అసలు ఒక సామాన్యుడు ఎట్లా బతుకుతాడు? ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇలా ఉంటే ఇంకా పాల సంగతి ఏంటి, రొట్టెల సంగతి ఏంటి, రైస్ సంగతి ఏంటి, గ్రోసరీస్ గ్రోసరీస్ సంగతి ఏంటి? హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు. ఇంతటి దుర్మార్గం గాజా మీద చేస్తా ఇజ్రాయెల్ ఇవాళ ఇరాన్ మీద యుద్ధానికి వెళ్తుంది అని అంటే గనక రీజనే ఒకటే. ఇక్కడ క్లియర్ కట్గా ఒకప్పుడు అమెరికా, రష్యా 2 ధృవాలుగా ఉండి అగ్రరాజ్యాలుగా వాళ్ళు ఎట్లా అయితే కోడిపుంజుల్లాగా పొట్లాడుకునేవాళ్ళు, ఇవాళ రష్యా యుఎస్ఎస్ఆర్ ముక్కలు అయిపోయిన తర్వాత, వాళ్ళు బలహీనపడిపోయిన తర్వాత, పైగా నిన్న మొన్నటిదాకా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగిన సందర్భంగా ఆ 2 దేశాలు నష్టపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద ఆసక్తిగా యుద్ధాల్లో పాల్గొనే అంత ఓపికలో వాళ్ళు లేరు. కానీ ఇవాళ సైలెంట్గా ఇవన్నీ ఇలా జరుగుతున్న సందర్భంలో చైనా బాగా బలపడింది. సైనికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, జీడిపి పరంగా కావచ్చు, అంతర్జాతీయంగా వాణిజ్యం చేసేటప్పుడు ఆ వాణిజ్య ఒప్పందాల్లో తన ముద్ర వేసుకునే విషయంలో కావచ్చు, చైనా ఇవాళ చాలా ధైర్యంగా, చాలా స్ట్రాంగ్ అయిపోయింది. చైనా ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఇంకా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ పాలస్తీనాకి, ఇరాన్కి చైనా సపోర్ట్ చేస్తుందేమోననే ఉద్దేశం అమెరికాది. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు పాలస్తీనా ఏదైతే ఉందో అది ముస్లిం దేశం, ఇజ్రాయెల్ ఏదైతే ఉందో అది క్రైస్తవ దేశం, ఇరాన్ అరబ్. అందుకోసం వాళ్ళు మతపరంగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునేటట్లుగా ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఒకటి అయిపోతే గనక, అంటే ఇరాను ఏవో కొన్ని సైనికపరమైన ఆయుధాలు తయారీ చేసే విషయంలో ముందంజలో ఉంది, స్థావరాలు ఉన్నాయి అనేది ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ అంతా కూడా అరబ్ అనేది ముస్లిం అని చాలామంది అనుకుంటారు. వాళ్ళ మతం వేరేనే అంటుంటారు. అది అంటే ఇక్కడ మతము అనేది
దీనిలో పూర్తిగా చొప్పించేదానికంటే కూడా ఒక రకంగా ఇజ్రాయెల్కి అమెరికా సాయం చేస్తుంది కాబట్టి చైనా పాలస్తీనాకి సపోర్ట్ చేస్తే పాలస్తీనాకి ఇరాన్ కూడా సాయం చేస్తూ ఉంటే ఇదంతా ఒక పార్టీ అనుకోండి, ఒక గ్రూపు, వాళ్ళొక గ్రూపు. అంటే ఇక్కడ తెలిసిపోతుంది కదమ్మా, అదే మతమే ఇక్కడ మెయిన్గా ప్రధానంగా ఉంటుంది. అంటే చైనా మతం ఎక్కడుంది అంటే ఇప్పుడు చైనాది ఏంటంటే స్వార్థం. చైనాకి ఏంటంటే మెయిన్ అది ఏమి ఆలోచిస్తుంది అంటే అమెరికాది స్వార్థమేగా. అలాంటప్పుడు అది క్రిస్టియానిటీ ఉన్న దేశం కదా మోస్ట్ ఆఫ్ ది. అదే నేను అంటున్నా, మతమే. ఇప్పుడు మతం తీసుకొస్తారా, అగ్రరాజ్యం అనే యుగో తీసుకొస్తారా? మీరు రెండిట్లో మీకు ఏది కావాలి? అగ్రరాజ్యం అనే యుగోనే కదా. అగ్రరాజ్యం అనే యుగో వచ్చినప్పుడు మరి అలాంటప్పుడు చైనా పాలస్తీనాని సపోర్ట్ చేస్తే, పాలస్తీనా మరి ముస్లిం దేశం కదా, మరి చైనా ఎట్లా సపోర్ట్ చేస్తుంది? మతం కాదుగా అక్కడ, మతం కాదు, అగ్రరాజ్యం అనే కదా, అగ్రరాజ్యమే. అందుకని మనం ఏదో ఒక దానికి కన్ఫైన్ కావాలి. అగ్రరాజ్యమా మతమా? ఆ రకంగా చూసుకుంటే మతమే అనుకుంటే కనుక ఇంకా చాలా మతాలు ఉన్నాయి ప్రపంచంలో. హిందూ మతం ఉంది, మనమేం తక్కువ? మన భారతదేశం ఏమన్నా తక్కువ? ఒక భారతదేశం ఏంటి, వేరే దేశాల్లో కూడా హిందూ మతం ఉంది కదా. అందుకని చెప్పి మతంగా చూడొద్దు. కాకపోతే మనవాడు అనే ఉద్దేశంతో కొంచెం వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, అంతేగాని ఇక్కడ నడుస్తుంది మట్టుకు కేవలము క్రిస్టియానిటీనా ముస్లిం మతమా అనే ఒక మతాల ప్రకారం యుద్ధం జరగట్లా. కానీ సపోర్ట్ ఇచ్చే దగ్గర మట్టుకు ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉండొచ్చు. కానీ ఆ సాఫ్ట్ కార్నర్తోనే యుద్ధం చేస్తున్నారు, యుద్ధానికి సహాయం చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఫ్యూచర్లో ఇరాను మనకి మేక్ అవుతుందేమో అనే ఒక భయం అమెరికాకు ఉంది. అందుకని ఇజ్రాయెల్తో చెప్పి ఇజ్రాయెల్తోటి ఇజ్రాయెల్ని ముందుకు నెట్టి యుద్ధం చేయిస్తుంది. మనం మాత్రం ఇప్పుడు ఇజ్రాయెల్కి ఉంటాం అనేది వాళ్ళు కొంచెం అంటే చాలామంది మెసేజ్లు, ఇప్పుడు ఆర్టికల్స్లో కూడా కింద కామెంట్స్లో అదే వస్తుంది, మనం ఇజ్రాయెల్ వైపు ఉన్నాము, మనం కూడా అటే సపోర్ట్ చేయాలి అనే ఒక మాటలు వాడుతున్నారు. కానీ అసలు నిజంగా మాట్లాడుకుంటే ఎవరు యుద్ధం చేసినా, అగ్రరాజ్యం అనే ఈగో కోసం యుద్ధం చేసినా, మతం కోసం యుద్ధం చేసినా, ఇంకా దేనికోసం యుద్ధం చేసినా, అసలు యుద్ధం చేసే వాళ్ళ వైపు ఉండటమే కరెక్ట్ కాదు. యుద్ధం అసలు ఇప్పుడు ముమ్మాటికి ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది, పాకిస్తాన్కి మనకి యుద్ధం వస్తుంది భారతదేశానికి అన్నప్పుడు కూడా యుద్ధం వద్దు, యుద్ధం వల్ల జరిగే నష్టాలు ఏంటని నేను మాట్లాడితే చాలామంది నన్ను విమర్శించారు, నన్ను కూడా. అదే అప్పుడు మీకు ఏకీభవించినందుకు. కానీ మరి చివరికి ఏం చేశారు? అమెరికా చెప్పిందని ఆపేశారా లేదా? అమెరికా చెప్పిందని ఆపేసే అపదృష్ట బదులు అసలు మనం చర్చల ద్వారానే ముందుకెళ్ళండి అంటే, ఇప్పుడు అమెరికా కూడా ఫైనల్కి అదే కదా చెప్పింది, చర్చల ద్వారానే మీరు ముందుకెళ్ళండి, అంతేగాని యుద్ధాలు చేసుకోవద్దు అని చెప్పింది కదా. అందుకని యుద్ధం అది అసలు ఆప్షనే కాదు. అంటే ఇక్కడ ఆఖరి అస్త్రం అనడం కూడా కరెక్ట్ కాదు. అంటే మన హ్యూమన్స్లో ఉన్న ఇంకోటి ఏంటంటే, యుద్ధం ఎప్పుడు చూస్తుంటారు కదా, ఆ యుద్ధం విజువల్స్ టీవీలో వేస్తుంటే ఎలా కళ్ళిప్పిగా చూస్తారే, అది దాన్ని కోరుకుంటారు తప్ప ఈ పైశాచిక ఆనందం యుద్ధాల వల్ల ప్రాణాలు పోతాయన్న సంగతి అర్థం చేసుకోవాలి కదా. వీళ్ళు బోరుగా ప్రాణాలు ఏంటండి, చిన్నపిల్లలకు పాలు కూడా దొరకవండి. ఇప్పుడు చిన్నపిల్లలకి పాలు ఇవ్వని కాడికి పెద్దవాళ్ళం మనం ఎందుకండి ఉండి? ఇప్పుడు మనం ఏంటి, పిల్లల బాధ్యత పెద్దవాళ్ళ, పిల్లల రక్షణ పెద్దవాళ్ళ బాధ్యత. అలాంటప్పుడు మనం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. నిన్న గాజాలో ఒక తండ్రి తనకు కొడుక్కి బిస్కెట్లు పెడుతూ ఆ బిస్కెట్ రేటు కింద వేస్తే ఎంత బాధ వేసింది. అసలు ఆ డబ్బులు కూడా లేవు అనుకోండి అతని దగ్గర, ఏం పెడతాడు చెప్పండి? ఒక కన్న బిడ్డకి ఇప్పుడు తల్లి అనుకోండి, ఏదో పాలు వచ్చినా రాకపోయినా పాలిస్తున్నట్టు నటించగలుగుతుంది. ఏది పాలు తాగే పిల్లలు అయితే కనుక, ఇంకొంచెం పెద్ద పిల్లలకైతే ఏం చెప్పి మరిపిస్తుంది తల్లి చెప్పండి? తిండి పెట్టాల్సిందే కదా. ఇప్పుడు గాజా పరిస్థితి చూసిన తర్వాత మనం ఈ మధ్య కాలంలో చూసిన అతిపెద్ద యుద్ధం ఏదన్నా, విధ్వంసం ఏదన్నా ఉంది అంటే, మారణకాండ ఏదన్నా ఉంది అంటే గాజానే కదా. మరి అది చూసిన తర్వాతైనా మనకి ఇంకా యుద్ధకాంక్ష పోకపోవడం ఏంటి? మనం ఖచ్చితంగా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేయాలి. అవును, ఇజ్రాయెల్కే మనం సపోర్ట్ చేస్తాము. మరి ఇజ్రాయెల్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అమెరికా సపోర్ట్ చేస్తుంది.
కదా. మళ్ళీ అదే అమెరికా పాకిస్తాన్కి కూడా సపోర్ట్ చేస్తుంది కదా. అంటే ఇప్పుడు మనమును ఇజ్రాయెలు, పాకిస్తాను, అమెరికా నలుగురు ఒకటేనా? మరి మీరు చెప్పిన ఈక్వేషన్ ప్రకారం అంతే కదా. ఇప్పుడు అమెరికా ఏంటంటే అవకాశవాదంగా కొంచెం దాన్ని అవకాశవాదం ఏం లేదు. అమెరికా ఖచ్చితంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధం చేస్తాము అని అంటే మన దగ్గర సత్తా ఉంది. సరే చావో బతుకో ఒక పరిస్థితి వచ్చిన రోజున ఒక ఈగో కంటూ వచ్చిన తర్వాత యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే యుద్ధం చేయగలిగిన సత్తా అయితే భారతదేశానికి ఉంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద అంటే పాకిస్తాన్లో ఏదైతే వీళ్ళ బేస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అమెరికా రిలేటెడ్వి, సో వాళ్ళు పాకిస్తాన్ని వాళ్ళు చేరదీయడానికి కానీ పాకిస్తాన్ వాళ్ళు వెంట పెట్టుకోవడానికి కారణం రేపటి రోజున ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే పాకిస్తాన్ త్రూ చేయించడానికి అనేది ఒకటి ఉంది. అవునండి, నేనేమంటున్నా, పాకిస్తాన్ తోటి యుద్ధం మానమంటే భారతదేశం ఎందుకు మానాలి? మన దగ్గర సత్తా ఉంది కదా, యుద్ధం చేయొచ్చు కదా. అంటే మనం అమెరికా మాట విన్నాము అంటే మనం సీజ్ ఫైర్ ఓకే చేసాము. అయిపోయినప్పుడు ఇప్పుడు అదే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తుంది. మన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? మనము ఇజ్రాయెల్కే సపోర్ట్ ఇద్దాము అంటున్నాం. అంటే ఈ లెక్కన అమెరికా ఏం చేస్తే మనం అది చేయాల్సిందేనా? అంటే తుమ్మమంటే తుమ్మాలి, దగ్గమంటే దగ్గాలా? తానంటే అంటే వాళ్ళ ట్యూన్స్కి మనం డాన్స్ చేస్తూ ఉండాలా ఇండియాలో? అదే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఇండియన్స్కి కూడా ద్రోహమే కదా. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు అంత వీసా స్ట్రిక్ట్ పెట్టారు, ఎంతో మందిని ఇండియాకి పంపించారు. అసలు పంపించేటప్పుడు కూడా ఎట్లా పంపిస్తున్నారు? కట్టేసి మరీ పంపిస్తున్నారు. అంత అవసరం ఏమొచ్చింది? యుద్ధ ఖైదీలను పంపించినట్టు పంపిస్తున్నారు, గొలుసులేసి కట్టేసి పంపిస్తున్నారు. మనం అసలు ఎందుకు అమెరికా తోటి మనం ఒక నెగోషియేషన్ జరపలేకపోతున్నాం? ఒక బార్గెనింగ్ ఎందుకు చేయలేకపోతున్నాం? బెటర్ బార్గెనింగ్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఇప్పుడు ఇవాళ స్టూడెంట్స్ కంటే ఇంకా పెద్ద విషయం ఏముంది? స్టూడెంట్స్ విషయం చేయొచ్చు కదా. వాళ్ళ వీసాలే ఆపేశారు. ఇవాళ వీసాలు ఆపేసేస్తే దాని గురించి ఎందుకు మాట్లాడడం మనం? ఒకప్పుడు వాళ్ళ డిమాండ్ అంటే వాళ్ళ రిక్వెస్ట్ ఇప్పుడు డిమాండ్ అయిపోయింది అమెరికాది. ఒకప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దేశంలో జనాభా లేరని లేకపోతే కొంచెం కావాలని అట్లా తీసుకొని మన ఇండియన్స్ని బాగా ఎంకరేజ్ చేసి లాస్ట్కి ఎంత పెద్ద అది. ఏదేమైనా మనము మా మోడీ దేశాలు తిరిగాడు, దౌత్య నీతి చాలా ఉంది, చాలా డిప్లొమాటిక్గా ఉంటున్నాడు, అన్ని దేశాలతోటి బాగుంటాడు అని అన్నారు. కానీ ఏం పనికి వచ్చింది? ఇప్పుడు తెలివి ఉండే ఏంటి ప్రయోజనం? తెలివి ఉపయోగపడాలి కదా. ఉపయోగపడని తెలివి ఉండే ఏంటి లాభం? ఇప్పుడు మీ దగ్గర తెలివి ఉంది, దేనికి ఉపయోగపడట్లేదు. ఎందుకండి ఆ తెలివి ఏం చేసుకుంటానికి? అందుకని ఇవాళ మొత్తం ప్రపంచంలో ఉన్న ఈ యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్ ఈ విధంగా చేయటాన్ని మట్టుకు ఇరాన్ పైన ఆ విధంగా చేయటాన్ని ఖండించవలసిందే ఖచ్చితంగా. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అవి ఏ క్షణాన్ని ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ ఎంతమ్మా? ఇరాన్లో ఒక 5% ఉంటుంది మహా అయితే, అంత ఉంటుంది అది. బట్ కాకపోతే వాళ్ళ భయం ముందుగానే దీన్ని డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు భయపెడుతున్నారు ఇరాన్. అవును, మరి అంత భయం వేసేవాళ్ళు గాజా పాలస్తీనా మీద ఎందుకండి అంత చేస్తున్నారు? అంటే ఎవడెళ్ళి చికెన్ షాప్ ముందు వెళ్ళి తొడగొట్టమని చెప్పాడు చెప్పండి? ఒక కోడిని వెళ్ళి ఏమైద్ది? మీరు అంత చిన్నోళ్ళే అయినప్పుడు చిన్నోళ్ళలాగా ఉండండి. ఎందుకు అంటే లొంగుండమని నేను చెప్పట్లా. అసలు పాలస్తీనా మీద అంత పోట్లాడు దేనికి? అక్కడ ప్రజలు ఉన్నారు, పాలస్తీనియన్స్ ఉన్నారు, వాళ్ళది ఆ భూభాగం. ఆ భూభాగంలోకి మీరు వచ్చి మీరు అసలు వాళ్ళనే పక్కకు పంపించేసేసి ఎడారి వంటి టైప్లో గుడారంలోకి వంట వచ్చి ముందు ఏలు పెట్టి తర్వాత కాలు పెట్టి తర్వాత మొత్తం వచ్చి మనల్ని బయటికి పంపించేసింది అన్నట్లు చేసేసారు కదా. అసలు ఎందుకు పాలస్తీనియన్స్కి వాళ్ళకి ఎందుకు ఒక దేశం లేకుండా అయిపోయింది? ఎందుకు మీరు అంత పెత్తందారీ స్వభావం ఏం చూసుకుని? అమెరికా అండ చూసుకుని, అంతే కదా. మరి అలాంటప్పుడు మీకు అమెరికా అండ ఉన్నప్పుడు పాలస్తీనాకి ఇరాన్ సపోర్ట్ చేస్తే తప్పేంటి? ఈ ఇద్దరికి చైనా సపోర్ట్ చేస్తే తప్పేంటి? అంటే అమెరికా చేస్తే కరెక్టు, చైనా చేస్తే తప్పు. రైట్. ఇందాక ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను కనుక్కున్నాను. మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా కువైట్లో, అట్లా గల్ఫ్ కంట్రీస్లో. సో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో నుండి ఏదైతే అమెరికా బేస్డ్ క్యాంప్స్ కొన్ని ఉంటాయి, మిలిటరీ ఆర్మీ బేస్డ్వి, అవి అక్కడ నుంచి ఏదో సంథింగ్ లోకల్గా ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి వీళ్ళకి ఏదో కొన్ని జరుగుతున్నాయంట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి వెళ్తుంది, మోస్ట్ ఆఫ్ ది ఇరాన్ రిలేటెడ్ కదా. సో
అదే అక్కడ ఉన్న అమెరికన్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ లోకల్గా, ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు అనేది మెయిన్. ఏది ఏమైనా ఒక్కటే ఆలోచించాలండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి వాళ్ళదంటూ ఒక దేశం కావాలి, వాళ్ళకంటూ ఒక స్థానం ఉండాలి, ఒక ప్లేస్ ఉండాలి, వాళ్ళకంటూ ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికల్ని తీర్చగలిగే సామర్థ్యం ప్రకృతికి ఎప్పుడూ ఉంటుంది, అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ఆశపడండి, తప్పులేదు. మీ ఆశల్ని తీర్చడానికి ఎప్పుడు ప్రకృతి సిద్ధంగానే ఉంటుంది. కానీ దురాశకి వెళ్ళారు అంటే ప్రకృతి మీ మీద పగబడుతుంది. ఇది ఒక చారిత్రక సత్యం. అందుకని మీకే దేశం కావాలి, వేరే వాడికి దేశం అక్కర్లేదు. మీకే డబ్బు కావాలి, వేరే వాడికి అక్కర్లేదు. మీకే పెత్తనం కావాలి, వేరే వాడికి అక్కర్లేదు. మీరే వ్యాపారాలు చేసుకుంటాము, పక్కోళ్ళు వ్యాపారాలు చేసుకోవద్దు అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు నేతన్యాహు మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది, ఒక పచ్చి రక్తం తాగే ఒక రాక్షసుడిలాగా చూస్తాను తప్పితే నెతన్యాని ఒక మనిషిగా అయితే నేను చూడట్లేదు. బట్ ఎప్పుడైతే మనకు మొన్న ఈ మధ్య మేమ్స్లో కూడా చూసాను నేను, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధంలో మనకు తోడుగా ఎవరు వస్తారా అంటే పాకిస్తాన్కి ఏమో అమెరికా సపోర్టు, చైనా సపోర్ట్ ఉంది, మనకు మాత్రం రష్యా, ఇజ్రాయెల్ సపోర్టు, నేతన్యాహు వస్తాడు అన్నట్లుగా కొంచెం అది వట్టి మాట. ఇప్పుడు అమెరికా ఏం చెప్తే చేస్తుంది ఇజ్రాయెల్, అంటే గీసిన గేటు దాటదు. అంటే ఏంటమ్మా, ఎందుకు అది ఎంత అంటే ఏంటి వాళ్ళ భయం ఏంటి? వాళ్ళ భయం ఏమీ లేదు. ఒక చిన్న దేశం, వాళ్ళు ఎక్కడో ఒక చోట మాకు ఒక పేపర్ దొరికింది, ఈ ప్లేస్ మాది అని దేవుడు చెప్పాడు అని చెప్తున్నారు. అంతకుమించి వాళ్ళకి ఎక్కడా ప్రపంచంలో ఎగ్జిస్టెన్స్ లేదు, ఒకప్పుడు లేదు, ఎక్కడా రాసలేదు, ఇజ్రాయెల్ అనే మాట లేదు. పాలస్తీనాకు ఉంది కానీ మొత్తం అది భూభాగం, పాలస్తీనా భూభాగంలోకి మాకు దేవుడు చెప్పాడు అనే ఒక మాటతోటి వాళ్ళు ఇజ్రాయెల్స్ వచ్చేసేసి పాలస్తీనియన్ని, అదే చెప్పే కదా ఒంటాను గుడారం సామెత చెప్పే కదా, అట్లా వాళ్ళని నెట్టి వాళ్ళకి అసలు వాళ్ళ దేశం లేకోకుండా చేసేసారు. అసలు ఇప్పుడు బ్రిటిషర్స్ లాగానా? అంతే, వ్యాపారం చేస్తాం లోపలికి వచ్చి మొత్తం ఆక్రమించి పక్కన నెట్టారు. ఇప్పుడు వీళ్ళు పాలస్తీనియన్స్ కూడా చేయగలరు. కానీ అమెరికా వాళ్ళకి అసలు అంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు పాలస్తీనియన్స్కి మనం అందరం సౌహార్దపరమైన సహాయం చేస్తున్నాం తప్పితే, మీకు మేము ఉన్నాము అని చెప్తున్నాం తప్పితే, భారతదేశం ఎప్పుడు కూడా పాలస్తీనాకే సపోర్ట్. ఒకప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ అనే మాట వస్తుంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ పాలస్తీనాకే సపోర్టు. అయితే మేము స్టూడెంట్ డేస్లో ఉన్న రోజుల్లో కూడా అప్పుడు కూడా యూసర్ అరాఫత్ మన భారతదేశం వస్తే ఆయనకి సాలిడారిటీగా మేమందరం ప్రదర్శనలు చేశాం. అలాగే ఆయన ఒక క్లాత్ కట్టుకుంటాడు, మెడకి కట్టుకునే ఆ క్లాత్లు మేమందరం కట్టుకునేవాళ్ళం సంఘీభావంగా. ఇందిరాగాంధీకిను యూసర్ అరాఫత్కి కూడా మంచి స్నేహం ఉండేది. అంటే మీకు మేము ఉన్నాము సంఘీభావం అంటే, ఇప్పుడు సపోర్ట్ అంటే మనం ఆయుధాలు ఇచ్చేసేసి వాళ్ళ మీదకి వెళ్ళండి వీళ్ళ మీదకి వెళ్ళండి తనుకోండి అనేది ఒక నైతిక మద్దతు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల దౌత్య సంబంధం, అన్ని దేశాల్లోకి రష్యాతోటి ఎక్కువ స్నేహంగా ఉండేది. అలీన దేశాలని చెప్పి, ప్రపంచ శాంతి అని చెప్పి ఇందిరాగాంధీ చాలా ప్రయత్నం చేసేది. చాలా అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఆవిడ దగ్గర ఉన్నాయి. మరి పాకిస్తాన్ మీద ఆ విధంగా యుద్ధం చేసింది అని అంటే, ఆ వేళ అంతమంది పాకిస్తాను సైనికులు వస్తే కూడా, వాళ్ళు ఆయుధాలు కింద పెట్టేస్తే కూడా, వాళ్ళు పౌరులే, ఇవాళ సైనికులే కానీ పేరుకు సైనికులే కానీ వాళ్ళు పౌరులు అని చెప్పి క్షమాభిష్టి పంపించింది. ఒక మంచి మానవతావాది కొన్ని విషయాల్లో చూసుకుంటే. ఇంకా కాకపోతే ఇప్పుడు మన బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎమర్జెన్సీ విషయం చెప్పి అదేదో గోరంతలు కొండంతలు చేసి చెప్తారు, అది వేరే విషయం. కానీ ఏది ఏమైనా అంతర్జాతీయంగా ఏదైనా ఒక సమస్య ఉంది అంటే ఒక గొంతుకుగా భారతదేశం కూడా ఆ పరిష్కారానికి భారతదేశం ఉండేది ఒకప్పుడు. ఇవాళ ఏమైపోయింది, మనకే సమస్య వస్తే మనం అమెరికా మాట వినే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. అయితే మరి పాలస్తీనాకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఏంటి అంటే, మీరు భయపడకండి,
మేము ఉన్నాము అని చెప్తున్నారు తప్పితే ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇచ్చి సపోర్ట్ చేసి నువ్వు ఏ క్రూరం పన్నైనా చెయ్యి మేము ఉన్నాము అనే సపోర్ట్ అయితే మటుకు పాలస్తీనాకి దొరకట్లేదు. అయితేనమ్మా ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్కి మరియు రష్యా ఉంది. రష్యాకి అమెరికాకి పడదు కదా, మరి ఎట్లా అది ఆ బ్యాచ్ ఎలా ఫామ్ అవుతుంది అసలు? అది అసలు అందే ఇవన్నీ ఊహాగానాలే. తాత్కాలికంగా మన అవసరాలేంటి, ఇవాళ దీర్ఘకాలికమైన పరిష్కారాలు ఆలోచించే స్థితిలో ఇవాళ ఉన్న ఏ నాయకులు లేరు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందమ్మా అసలు? మూడో ప్రపంచ యుద్ధము రానివ్వరండి, మూడో ప్రపంచ యుద్ధం రాదు. యుఎన్ ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు, వీళ్ళు కొంచెం వినకుండా ఎంత మారణకాండ సృష్టిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం అయితే రాదండి. ఎందుకంటే వస్తే ఏం జరుగుద్దో తెలుసు. ఈ ఏఐలు ఇవన్నీ గ్రోకులు ఎన్ని కనిపెట్టి మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. నిజానికి ఇప్పుడు అంతరిక్షంలో టూర్ వేయడానికి కూడా రెడీ చేసేసాడు కదా మహానుభావుడు ఎలన్ మస్క్. ఇంత దాకా టెక్నాలజీ వెళ్ళిపోయిన తర్వాత, మనిషి ఇంత అభివృద్ధి ఇంత టెక్నాలజీ సంపాదించిన తర్వాత ఇవాళ రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన సమయం చూసుకుంటే 1939లో ఏం అభివృద్ధి ఉంది ప్రపంచం మొత్తం మీద చెప్పండి? ఏమీ లేదు. ఏదైనా టెక్నాలజీ ఉంది అంటే అమెరికాలో ఉండేది, రష్యాలో ఉండేది, అప్పుడు చైనాలో కూడా ఉండేది కాదు ఇంత. మరి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఇవాళ మనం ఇలా కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నాం. ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం జెమినీ టీవీలో ఏదైనా నెట్వర్క్లో ఏదైనా రావాలి అంటే ఇక్కడ రికార్డ్ చేసినవి సింగపూర్ వెళ్ళి సింగపూర్ నుంచి టెలికాస్ట్ అయ్యాయి. ఓహో, ఇది ఇప్పుడు నేను మాట్లాడుతుంటే డైరెక్ట్గా టెలికాస్ట్ అవుతుంది. అంటే ఎంత డెవలప్ అయ్యాని చెప్పండి ఒక 30 సంవత్సరాల కాలంలో. అదే రెండో ప్రపంచ యుద్ధం కాలం అంటే 39 అంటే ఇంకెంత అండి? ఇవాళ 25లో ఉన్నాం. 90 సంవత్సరాలు క్రితం ప్రపంచం ఉన్న పరిస్థితికి ఇవాళ డెవలప్ అయిన దానికి చేతులారా ఇంత డెవలప్ అయిన దాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? అందుకని చెప్పి ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని భయపడక్కర్లేదు. కాకపోతే ఏంటంటే అమెరికాకున్న తన అంతర్గత సమస్యలకి యుద్ధం పరిష్కారం అని అనుకుంటుంది అమెరికా. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటేనే కదా అమెరికా ఆయుధాలు అమ్ముకోగలిగేది. అందుకని మొన్న పాకిస్తాన్కి అమ్మింది ఆయుధాలు, అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి రెగ్యులర్గా ఆయుధాలు సప్లై చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ కూడా కొనుక్కోవాలి అని అమెరికా కోరిక. రష్యా ఇవ్వదమ్మా ఆయుధాలు? రష్యా మంచి ఆయుధాల పరంగా మంచి ఆయుధాల పరంగా చాలా ఉంది. కాకపోతే రష్యాకు వచ్చిన పొరపాటు ఏంటంటే ఒకప్పుడు ఎన్నో దేశాల కలయికగా ఉన్న యుఎస్ఎస్ఆర్ ఇవాళ దేశాలుగా విడిపోయింది, ముక్కలు అయిపోయింది. ఈ ముక్కలు అవటం కూడా అమెరికా పుణ్యమే. అమెరికానే చేసింది అలా విచ్ఛిన్నం జరగడానికి కారణం అమెరికానే. ఎందుకంటే బలహీనపరచడం కోసం. ఇవాళ ఒక్క రష్యా కనుక పుతిన్ అనే మనిషి కనుక లేకపోతే కనుక ఈ ప్రపంచంలో అసలు ఇంకా అమెరికాని మాట్లాడగలిగే వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే ఈలోపు చైనా డెవలప్ అయింది. కాకపోతే చైనా ఏం చూసుకుంటుందంటే ఒకవేళ నష్టమే వస్తే గనక నష్టంలో లాభం చూసుకునే తెలివితేటలు ఉన్నాయి. అంటే చెడులో కూడా మంచి చూసుకోగలిగిన తెలివితేటలు చైనాకు ఉన్నాయి. అందుకని ప్రతిదీ బిజినెస్ యాంగిల్లోనే చూస్తుంది. ఆధిపత్యం కంటే కూడా బిజినెస్ యాంగిల్ చూస్తుంది. రష్యా ఏంటి అంటే అవసరమైతే నష్టపోవడానికైనా చూస్తుంది తప్పితే ప్రతి దాంట్లోనూ బిజినెస్ చూసుకోదు. నేను నాకు పవర్ ఉందా లేదా అని. ఇప్పుడు ఆ పవర్ చూసుకునే ఇది కూడా పోయింది. అంటే ఒక రకంగా ఊర్లో ఒక మోతుబరి రైతు ఉంటాడు అనుకోండి, ఒక జమీందారు ఉంటాడు అనుకోండి. ఆ జమీందారుకి ఆస్తులన్నీ పోయిన తర్వాత ఇంకేం పెత్తనం ఉంటుంది చెప్పండి? అలా అయిపోయింది రష్యా పరిస్థితి. ఇప్పుడు ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు మన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకి ఎలా ఉంటుంది? వీళ్ళు ఎలా అంటే దేశాల మీద ఇజ్రాయెల్ చేయగలదని నేను అనుకోవట్లేదు. వాళ్ళు కూడా ఇజ్రాయెల్ కూడా ఏం చెప్తుందంటే కేవలం మేము సైనిక స్థావరాల మీదే చేస్తున్నామని చెప్తుంది, అంతకంటే వేరేగా చెప్పట్లేదు. చాలా వరకు మెయిన్ లీడర్స్ని అంటే ఎవరైతే మిలిటరీ మెయిన్ ఉంటారో పాలస్తీనా మీద యుద్ధం కూడా ఇక్కడేవో రసాయనాలు ఉన్నాయి, రసాయన ఆయుధాలు ఉన్నాయి అనే కదా చేసింది. ఇప్పుడు దీని మీద కూడా అదేగా స్టార్ట్ చేసినప్పుడు ఇదే కదా, ఆ మాటే చెప్పారు.
ఇప్పుడు అక్కడ కూడా అదే మాట చెప్తున్నారు. ఇరాన్ న్యూక్లియర్ కానీ ఇరాన్ అంత పాలస్తీనా అంత చేతగానితనంలోనూ అంత బలం లేనిది కాదు ఇరాన్. కాబట్టి ఇరాన్ బాగా గట్టిగానే బుద్ధి చెప్తుంది. నష్టం జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇరాన్ బుద్ధి చెప్పే సిచ్యువేషన్ వస్తే దాని వెనక నిలబడేవి ఎలాంటి దేశాలు ఉంటాయి? మోస్ట్లీ మనకు చైనా ఉంటుంది. మనం నిలబడాలి కదా ఇజ్రాయెల్ వైపు. మనం నిలబడం కదా. మనం నిలబడితే ఓడిపోయే వైపు నిలబడితే నవ్వుతారు కదా. అంటే ఇప్పుడు అదే ఇండియా సపోర్ట్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ కావాలని అనుకుంటారు కదా ఎవరైనా. అంటే వాళ్ళు ఎందుకు అనుకోవాలి? అంటే మనం అనుకున్నాం కదా మనకు కావాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ వస్తుందని. రాలేదు కదా, అప్పుడు రాలేదు కదా, ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? అంటే మన వాళ్ళు అలా ఆలోచిస్తారా? ఆలోచించాలి మరి. లేదంటే అమెరికా ఏం చెప్తే అది తలాడిస్తే మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఆదేశాలన్నీ ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే రష్యాలో వర్షం పడుతుంటే ఇక్కడ కమ్యూనిస్టులు గొడుగులు పడతారు అనేవాళ్ళు. మొన్న ఈ మధ్య ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ వాళ్ళు చెప్తే కానీ, ఢిల్లీ అధినాయకత్వం చెప్తే కానీ చెయ్యరు అన్నారు. ఇవాళ లేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే కనుక అమెరికా చెప్తేనే మోడీ బాత్రూమ్కి వెళ్తాడు అనేంత దాకా ఈరోజు మాట్లాడుతున్నారు. ఇవాళ మన పరిస్థితి అది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది అనుకోండి, మనం కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి అని అంటే చేస్తుంది, ప్రభుత్వంగా చేస్తుంది. మనం ఏం చేస్తాం? దానికి మనం చేయగలిగింది ఏముంది? ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక మనం ఏం చేస్తాం?